వెక్కిరాల గ్రామము శ్రీ లక్ష్మీనారాయణ గారు స్వామి వెలిసి ఉన్నందున వారిది స్వామివారికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో మొదటి రోజునటువంటి అధ్యయన ఉత్సవం ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ నుంచి దీని అదేవిధంగా వరుసగా 7 రోజుల కార్యక్రమం ఉంది. అధ్యయన ఉత్సవం ఇవాళ, రేపు, ఎల్లుండి పుట్టమగారము, 19 నాడు ఎదుర్కోళ్ళు, 20 నాడు కళ్యాణము, 21, 22 అంబర్షావ, 23 విమాన రథోత్సవం, 25, 24 ఉండి 25 నాడు దోపిషావ శతకటాభిషేకంతో సమాప్తం అవుతుంది. ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 7 రోజులు నిర్విఘ్నంగా చక్కగా జరిగి ఈ గ్రామ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు దీవాలు ఇచ్చి సుఖశాంతులతో మంచి వర్షాలు ఇచ్చి మంచి పంటలు పండి రైతులందరూ ఆనందంగా ఉండాలని, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కూడా ఈ స్వామివారి వల్ల మాకు ఇప్పటివరకు కరువు కాటకాలు చూడలేదు, రాళ్ల వర్షాలు చూడలేదు. ఈ స్వామివారు ఉన్నందుకే మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో పడ్డా మా గ్రామంలో పడదు. అందుకే మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరూ కూడా ఈ స్వామివారిని గత 100 సంవత్సరాల నుంచి ఇవ్వాలని కాదు, అతి పురాతనమైనది స్వయంభూ స్వామివారు గత 400-500 సంవత్సరాల నుంచి నడుస్తున్న చరిత్ర ఇది. మాకు తెలిసి 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి నేను ఈ స్వామివారికి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవానికి నేను వస్తూ ఉంటాను. గతంలో కూడా నేను చైర్మన్ చేసిన, 2-3 సార్లు చైర్మన్ చేసిన. పక్కకున్న అచ్చయ్య గారు కూడా చేసిండ్రు, వేరే శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఇందిరా నారాయణ గారు ఇప్పుడు చైర్మన్. వారికి ఆప్షన్స్లో మేము ఇక్కడ ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. 2000 మంది వస్తారు నిత్యం. కళ్యాణం రోజు నాడు, రథోత్సవం నాడు, 2 రోజులు అనంతరము, పల్లెగూడము, సోమవారము, ఎక్కిర్యాల, చుట్టుపక్కల బంధువులు గిద్దువులు అందరూ కలిసి ఒక 2000 మంది కళ్యాణం చూస్తానికి వస్తారు. రథోత్సవం నాడు మాత్రము ఇంకా 5000 దాకా 2000 దాకా వస్తారు. వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకుని చెట్ల కింద పోతారు. వాళ్ళ ఆరవైతే చెట్ల కింద పోయి ఆరవైతే వాళ్ళు కార్యక్రమం నడిపిస్తారు. కాబట్టి వాళ్ళ బంధువులు అందరూ పిలుచుకుంటారు. ఇంటికి 1100 కడప ఉంది. ప్రతి ఇంటి నుంచి వాళ్ళ బంధువులు, అత్తగారులు, చెల్లెళ్ళు, బావలు అందరూ పిలుచుకుంటారు. వాళ్ళందరూ కలిస్తే కమ్సకం ఎంత లేదన్నా ఈ 5 నుంచి 6-7 నుంచి ఊళ్ళో 6000 జనాభా, ఇంకో 6-7 జనాభా అంటే 10,000 జనాభా ఆ రథోత్సవం కనబడుతుంది. బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారము అన్నదాన వితరణ కార్యక్రమం ప్రతి శనివారం ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అది అట్లే విధంగా ఏ కమిటీ వచ్చినా కంటిన్యూ చేస్తూ ఉన్నది. ఈ రేపు ఎల్లుండి కొంచెం ఎక్కువ ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా ఇంకా కాస్త ఎక్కువ మందికి అన్నదానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విఐపీలు మాకు ఎమ్మెల్యే గారు, మాకు ఉన్నటువంటి కుమార్ అనిల్ గారు పిలుస్తున్నాము, పార్లమెంట్ మెంబర్ పిలుస్తున్నాము. వారు కాకుండా వేరే వస్తారని మేము అనుకోవట్లేము. చిన్న బావలు, లీడర్లు. భక్త దర్శనం కొల్లా ఉంటుంది, ఇంత పెద్ద రష్లే ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఒక 2 రోజులు రష్ ఉంటుంది మాకు. కళ్యాణోత్సవం నాడు, తర్వాత విమాన రథోత్సవం నాడే రష్ ఉంటుంది. అయినా పెద్ద క్యూ ఉండదు. ఎవరితో దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. దాతలు ఆన్లైన్లో కాకుండా ఈ ఊర్లోనే చాలామంది మా దాతలు వచ్చారు. వాళ్ళే మా యూత్ అందరూ కూడా ఈసారి గత 5-6 ఏళ్ళ నుంచి కూడా ఎవరి కాళ్ళు ఒకరు పూలలంకరిస్తారు, ఒకరు బైక్ పెట్టిస్తారు, ఒకటి ప్రోగ్రాం ఉంది. ఏ ప్రోగ్రాము? భరతనాట్య ప్రోగ్రాం ఉంది, తర్వాత కోలాట ప్రోగ్రాంలు ఉన్నాయి. తర్వాత ఇంతకుముందు వెనకటేమో హరికథలు, బుర్రకథలు ఉండేవి. తర్వాత మధ్యలో ధూమ్ధామ్ పెట్టిండ్రు. ధూమ్ధామ్ నాకు నచ్చని ధూమ్ధాములు పక్క పెట్టించి సాంస్కృతిక పద్ధతిగా నడవాలనే ఉద్దేశంతో మేము రేపు భరతనాట్యము చిన్నారులతో ఒక 3, 4, 5, 6 పాటలతోటి భరతనాట్యాలు ఉన్నాయి. తర్వాత రథం ముందు నడిచేటువంటి సంవత్సరంలో కోలాటం ఉన్నది. కోలాటం ఉదయం నుంచి రాత్రి 9 o'clock మొదలుకుంటే ఉదయం 10 గంటల వరకు 9 గంటల కోలాటం నడుస్తూ ఉంటుంది. బ్రహ్మాండంగా స్వామివారి ఊరేగింపు జరిగి మధ్యాహ్నం ఈ రాత్రి 9-11 గంటలకు స్వామివారి రథం మీద వేచేస్తే తెల్లారి ఉదయం 1 గంటకు 2 గంటలకు స్వామివారు మళ్ళీ గుళ్ళకి వస్తాడు. ఈ ఊరికి చాలా బ్రహ్మాండం, చాలా బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు అక్కర్లేదు. ఈ ఊర్లో కమ్సకం 2000 వెహికల్స్ ఉన్నాయి, 2000 మోటార్ సైకిల్ ఉన్నాయి. భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది. మన గౌరవనీయులు మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వాల్ పోస్టర్లు, కడపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఎంకిరాల లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కడపత్రాలు కూడా ఆవిష్కరించడం అయింది. ఈ ఎంకిరాల లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
కులాల వారిగా మా గ్రామంలో కులాల వారిగా చేస్తారు. అన్ని గ్రామాలలో బయట చందాలు అక్కడ ఇక్కడ చందాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుపుతారు. కానీ మా దగ్గర అప్పట్లో రజాకాలప్పుడు ఏమంటారు నైజాం కాలం నుంచి గుడి నైజాం కాలం నుంచి వారు కట్టించారు. కానీ అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక ఒక్కొక్క కులం ఎవరికి వసతులు బట్టి వాళ్ళకు బ్రహ్మోత్సవాలు కేటాయించారు. ఈ పాల్గొన మాసంలో 16 తారీఖు 3వ నెల 2025 నుండి 18/3/2025 వరకు 3 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 19 నుండి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాంట్లో భాగంగానే పాల్గొన బహుళ పంచమి బుధవారం రోజున పుట్టబంగారం అంటే అక్కడ పుట్ట దగ్గర వేసి పూజ చేసి మట్టి తీసుకొస్తారు. ఆ రోజు కార్యక్రమము బ్రాహ్మణ్స్ చేస్తారు, అయ్యవార్లు బ్రాహ్మణ్స్ చేస్తారు. ఆ రోజు ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు. అదేవిధంగా పాల్గొన బహుళ షష్ఠి గురువారం రోజున ఎదుర్కోళ్ళు, ఆ రోజు బల్జ వాళ్ళు పద్మశాలి వాళ్ళు ఆ రోజు ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆ రోజు ఎంత ఖర్చు అయినా వాళ్ళే భరించుకుంటారు. పాల్గొన బహుళ సప్తమి శుక్రవారం రోజున కళ్యాణం ఆ రోజు వయసులు అంటే కోమటోళ్ళు చేస్తారు. ఆ రోజు ఖర్చు బాగుంటుంది, జనం బాగుంటారు. కాబట్టి అప్పట్లో సావుకారుల దగ్గర ధనం ఉన్నది కాబట్టి సావుకారులు కేటాయించారు. అదే ఆనవాయితీ ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఆ రోజు కోమటోళ్ళు చేస్తారు. పాల్గొన బావులో అష్టమి శనివారం రోజున మళ్ళీ తర్వాత ఆ రోజు ఏమంటారు కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని ఊరేగింపు అన్నట్టు ఏమంటారు దాన్ని అంబారీ సేవ మీద చేస్తారు. ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపు చేస్తారు అన్నట్టు. ఆ రోజు గౌడ్స్ చేస్తారు. ఆ గౌడ్స్ ఖర్చు భరించుకుంటారు. తర్వాత పాల్గొన నవమి ఆదివారం రోజున రథప్రతిష్ఠ. అప్పట్లో రెడ్లకు ఇచ్చారు. అప్పట్లో ఆర్థికంగా చదువులలో ప్రతి దాంట్లో ముందున్న వాళ్ళే కాబట్టి ఖర్చు ఎంతైనా భరించగలుగుతారన్న ఉద్దేశంతో అప్పట్లో వారు రెడ్లకు కేటాయించారు. కాబట్టి రథ కార్యక్రమం ఎంత ఖర్చు అయినా ఆ రోజు రెడ్లు చేస్తారు. పాల్గొన్న దశమి 24 రోజున హోలీ బలిహారము మున్నూరు కాపు వాళ్ళు చేస్తారు. చక్రతీర్థం అంటాం కదా, ఆ రోజు మున్నూరు వాళ్ళు చేస్తారు. ఏకాదశి రోజున ముష్టిగొల్ల వాళ్ళు చేస్తారు. దాన్ని శతఘటాభిషేకము దేవోత్సవం ఆరగింపు చేసి ఆ రోజు సమర్పణ అయిపోతుంది. కాబట్టి ఆ రోజు ముష్టిగొల్ల వాళ్ళు చేస్తారు. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు ఇచ్చిర్రు మాకు. అందులో ముఖ్యంగా కొంతమంది ఏంటంటే సంస్కృత కార్యక్రమాలు ఉన్నాయి. సంస్కృత కార్యక్రమాలకు మా గ్రామ వాస్తవులే జీలకపల్లి సత్యనారాయణ, తర్వాత ఆర్ఎ నరసింహ, తర్వాత గండు వసంత బస్వయ్య ఎక్స్ జడ్పీటీసీ గారు సంస్కృత కార్యక్రమాలు పెట్టుకున్నారు. అదే కోలాటం చేస్తున్నాము. దానికి 85,000 లక్ష రూపాయల వరకు అవుతుంది. దాన్ని మన ముదిరాజ్ సంఘం, గంగపుత్ర సంఘం, ముదిరాజ్ సంఘం, మత్స్య కార్మిక సంఘం వారు పెట్టుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తారు. ఇక అంతమంది పేర్లు చెప్పలేము కాబట్టి ముఖ్యమైన వాళ్ళు పెద్ద అమౌంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కొన్ని చెప్పినాము, అన్ని చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వెనికిరాల గ్రామంలో 600-700 సంవత్సరాల క్రితము ముందు నుండి ఇక్కడ ఉండడం జరిగింది. మాకెట్లా తెలుసు అంటే ఇక్కడ విగ్రహాలు, అక్కడున్న వాహనాలు, అందులో దాని ముద్రల వల్ల మాకు తెలవడం జరిగింది 600-700 సంవత్సరాల క్రితము. కాబట్టి అప్పుడు పురాతనం ఉండే ఆ పురాతనట ఉన్నది. కొన్ని రోజుల వరకు ఇట్నే భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుబడి మొక్కుకొని వెళ్ళిపోవడంతో కొన్ని పనులు జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మొక్కిపోతున్నారు. మళ్ళీ మర్నాడు వచ్చి ఏదో ఒక కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయము, ఈ యొక్క మండపము, ఇవన్నీ ఇవాళ కళ్యాణ మండపము మరియు విమాన రథోత్సవం, విమానము, గాలి గోపురము, ఇవన్నీ దాతలతోటే వచ్చినాయి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఈడ అన్నదాన కార్యక్రమం ఒకరోజు పెట్టాలంటే మేము ఇబ్బంది పడే కాలం ఉండే అప్పుడు. ఇప్పుడు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. ఎందుకంటే భక్తులు వచ్చి ఒక డేట్ తీసుకోవడం జరుగుతున్నది. వాళ్ళకు 3-4 వారాల దాకా కూడా డేట్లు దొరకడం లేదు. కావున ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి మా ఇంకిరాల్లో ఉండడం అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ల నుండి ఈ యొక్క దేవాలయానికి వచ్చి మంచిగా జరుగుతుందని చెప్పడంతో ఈ యొక్క దేవాలయము అభివృద్ధి పథంలో జరుగుతున్నది. మాకు కూడా సంతోషంగా ఉన్నది. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కదానికి ముందుంటున్నారు. యూత్ ముందుండడం, అన్ని కార్యక్రమాలు ముందుంటున్నారు. మాకు ఈ యొక్క జాతర అన్ని కులాలు రోజొక్క కులం, ఇంతకుముందు చెప్పినట్టు గౌరవ పెద్దలు, ప్రతి ఒక్క కులం రోజొక్క కులాలు అంటే 10 కులాలు 10 రోజులు కార్యక్రమం ఉంటుంది. 3 రోజులు అధ్యయనోత్సవాలు, మళ్ళీ
19 తారీఖు పుట్ట బంగారము, 20 తారీఖు ఎదుర్కోళ్ళు, 21 కళ్యాణము, 22 అంబారి శావ, 22 అంబారి శావ, 23 రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చి గ్రామ ప్రజలు మరియు భక్త బృందము వివిధ గ్రామాల నుండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క జాతర విజయవంతం చేయాలని కోరుచు భక్తులను కోరడం జరిగినది. తమిళనాడులో ఆ యొక్క గ్రామంలో నరమాల గారు ఇద్దరు దంపతులకి ఒక శిశువు జన్మనిచ్చారు. వారికి మానవులు కదలిక లేదు, ఏం లేదు. అలా అన్ని పదార్థస్వామి వారు చూసి అమ్మ మేము ఇంత తపస్సు చేస్తే మాకు ఇలాంటి కుమారులు ఇచ్చారని చెప్పేసి ఆ బాబుని తీసుకెళ్ళి వాళ్ళ చెట్టు త్వరలో వదిలేసేవారు. అలా వదిలేసేకపోతే ఆ యొక్క స్వామి ఆ ధ్యానం చేస్తుండగా మధురకవి ఆడవారని ఒక ఆడవారు వచ్చి ఏదైనా కదా ఈ త్వరలో ఏదో ఉంది అని చూసి కంటిన్యూస్గా తాను అని 12 మాసాలని 12,000 సార్లు జపం చేస్తే అప్పుడు ఆ యొక్క నమ్మకాల వారికి అలగడ వచ్చి అప్పుడు వారు విజయవంతంగా అందించారు. అదేవిధంగా ఈ అధ్యయనోత్సవం అనేది ఆ నమ్మకాలను సంబంధించి చేస్తున్నారు. ఎలాగైతే మనం పరంపరించిన తర్వాత మన యొక్క ఆత్మ ఒక్కొక్క లోకాన్ని కాకుండా ఎలాగైతే వెళ్తున్నాం అసలు అధ్యయనోత్సవం నిర్వహిస్తున్నాము. యద్భూతం యచ్చభవ్యం సుధామృతస్పర్శేషానః యదన్నేనాదిర్భవతే ఏతావాన్యభూతాని త్రిపాదస్యామృతందిలి త్రిపాదోర్ధ్వై పురుషः పాదో స్నేహాభవాత్ పునః తతోర్మయత్తానత్ స్వాదనాగతనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషः తదాతో అధ్యక్షత పశ్చాద్భూమి మదోపురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమనంతర అసంతో అత్యాసేనాజ్యం గ్రీష్మయుద్ధశరద్భిః సప్తాహ్యా సన్మదివయః శ్రీదత్తన్మహితంసదా దేవాయజ్ఞమనంతర ఓం మానోహి వంశీ యాదవే రోగామస్యం జగతో అవిద్రగై శ్రియా మహాపరివాసయ మంగళాచార్య పదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వై ఆచార్యే గోవింద శ్రీ లక్ష్మీనారాయణ ఓం స్వస్తి హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదయానందకోట బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః తత్కృపయా శ్రీమద్వేదమాన పురస్కారాచార్య భయ వేదాంత ప్రవర్తకాచార్యరామ శ్రీమన్నారాయణ రామానుజయ స్వామి శ్రీచరణామంగళ శాసనపూర్వకం లోక కళ్యాణార్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థ క్షేత్రాభివృద్ధ్యర్థం సర్వసంపదముద్ధ్యర్థ సంకల్పిత అస్మిన్ దేవాలయే బ్రహ్మోత్సవపూర్ణాంగం సంకల్పితః అధ్యయనోత్సవే ద్వితీయ దివసే సాయం ఆరాధనాంగే వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య
प्रबन्धानेन प्रधानय देश प्रथमतः ऋग्वेद मम धारय यो हवै नारायण स्वाष्टाक्षरं देवी सर्वमायदेवी विन्दते राजा मध्यं राजस्यो देवो मध्यं दशमस्तु दैवी एवं वेद नमस्माज्ञानं नमस्वी वाग्विरामरं नारदं वैकुण्ठपञ्चवामेकं मणिमङ्गलं नमस्माज्ञानं नमस्वी वाग्विरामरं नारदं वैकुण्ठपञ्चवामेकं मणिमङ्गलं धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुष्यवः मामका पाण्डवादेव धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुष्यवः मामका पाण्डवादेव नमो नमो यामनाय यामनाय नमो नमो भूतबुद्धावो भूतात्मा भूतमानः ॐ भक्ति प्रबन्धयो स्वामी ओम स्वस्ति संगल्पः अध्ययनोत्सवे अद्य दिवसे सायंकाले सायमाराधनाङ्गे आटा अरुणिच्चय दिव्य प्रबन्धं ओम श्रीशैले जनया पात्रं दीपज्ञानगुणार्णं यदीन्द्रप्रवणं वन्दे गुरुपरम्परां योणप्रियमक्षतपदाम्बुजयुग्मरुक्मायामोहनस्थितिधराणि प्रणायणे अस्मद्गुरोर्भगवतोऽस्तु देकसिन्धो रामानुजस्य शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विमोदितसर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यश्च नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्गयुगलं प्रणमामि मूर्ध्ना बुधं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिराहान् भक्ताङ्गलेन वरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्गुलं प्रणतोऽस्मि नित्यम् पुरमभवतीत्यप्राह वेदानि पाण्डीपुण्डारपटवेदान् मन्दारण्ये इण्डिसिंहमळत्तोद वेण्डिय वेदङ्गलोके वेदगणिय अथो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तरामभिः भोगी फलस्य कर्पूरे नागवल्ले जलेकृतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् अथो देवा वन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तरामभिः అందరూ కూడా మంచి నమస్కారం చేసుకోండి ఆ యొక్క ఆల్వార్ రచించినటువంటి పాఠశాల
रेखानामधेस्य पूजश्रीनामधेस्य शिवरचनामधेस्य तत्वर्षगोत्रोद्भवस्य भारतम्मानामधेस्य सुरेन्द्रनामधेस्य संगीतानामधेस्य बोक्षितनामधेस्य तपश्रीनामधेस्य सह कुटुम्बस्य कोणिन्यगोत्रोद्भवस्य पल्लयानामधेस्य सुवर्णानामधेस्य नरेन्द्रनामधेस्य पवानीनामधेस्य बाणप्रकाशनामधेस्य सह कुटुम्बस्य सनातनगोत्रोद्भवस्य लक्ष्मीनारायणनामधेस्य नागमणिनामधेस्य श्रीदेशानामधेस्य उदयकिरणनामधेस्य दुर्गाप्रसादनामधेस्य सह कुटुम्बदैविकाख्यं लक्ष्मीनारायणस्वामिनः कृपाकटाक्षवलसिद्धिरस्तवायारोग्यैश्चैश्वर्याभिवृद्धस्तु एङ्किर्यालय शतमानं भवति यदायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति